హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్దెల బుల్లోడు. 2 days బ్యాక్ నేను మా ఫ్రెండ్స్తో కలిసి తిరుమల అయితే వచ్చేసిన. వెళ్ళేటప్పుడు కాలినడకన వెళ్ళాలని అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక ట్విస్ట్ ఏంటంటే మా కాడ టికెట్స్ అయితే ఏం లేవు, ఏ టోకన్స్ అయితే ఏం లేవు. ఏదైతే అది అవని అని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలినడకన అలిపిరికి అయితే వచ్చేసినాం. టైం చూస్తే 9 అవుతుంది. అలో చేస్తారా లేదని భయంగా ఎటుకొచ్చినాం. కానీ ఎటుకొచ్చినాక అర్థమైంది 9:30కి లాస్ట్ బ్యాచ్ అంట. ఇంకా అలిపిరి కాడ స్టార్టింగ్ లోనే అందరినీ ఇట్లా గుంపుగా వదులుతున్నారు. అలా కొంచెం దూరం నడవగానే మళ్ళీ అందరినీ ఆపేసి మళ్ళీ గుంపుగా గ్యాదర్ చేసేంత వరకు వెయిట్ చేపిస్తున్నారు. నేను నైట్ టైం చాలా సార్లు నడిచా కానీ ఇంతగా ఎప్పుడు స్టేనే అవ్వలేదు. ఎందుకంటే ఉక్కపోస్తుంది ఎక్కువ, సమ్మర్ లో వచ్చినాం కాబట్టి. ఇంత ఫారెస్ట్ లో నడుస్తున్నా కూడా గాలి మాత్రం అసలు రావడం లేదు. చెప్పాను కదా, కొన్ని ప్లేస్ కాడి నుంచి మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసి ఒక్కసారి వదులుతున్నారు. కాలి నడకన ఈ ప్లేస్ చూడగానే ఏదో తెలియని ఆనందం. నా చిన్నప్పుడు అయితే ఏ ఫీలింగ్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఈ ప్లేస్ చూడగానే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చి ఇదే ఈ ప్లేస్ కూడా మళ్ళీ అందరినీ స్టాప్ చేశారు. ఎందుకంటే అందరినీ పంపించాలని ఒకేసారి ఇక్కడ స్టాప్ చేశారు. ఫైనల్ గా అయితే ఎక్కడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్టాప్స్ వలన మాకు ఓవరాల్ గా అయితే 3 hours పట్టింది ఎక్కడానికి. ఇంకా డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి రూమ్స్ లోకి వెళ్ళిపోయాం. అదేనండి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. నైట్ 2:30కి వెళ్తే లోపలికి మార్నింగ్ 7:30లో బయటకు వచ్చేసాం మేము. దర్శనం ఇంత త్వరగా అయిపోవడానికి రీజన్ ఏమిటంటే టికెట్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక టైం ఇస్తున్నారంటే ఆ టైంకి అలో చేస్తున్నారు. ముందు అయితే అలో చేయడం లేదు. అందువల్ల మా దర్శనం త్వరగా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మళ్ళీ బాయ్.